హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే సయరా మూవీ రివ్యూ. సయరా హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్. యాక్చువల్లీ ఇంతవరకు నేను తెలుగు సినిమాలో చెప్పాను. ఈ రోజు నుండి నేను హిందీ మూవీస్ కూడా మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. సయరా మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ నా వీడియోలు ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి. మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకు ఎప్పుడు మేము వస్తూ ఉంటాను. ఇట్లా మీ విజయలక్ష్మి. టాపిక్లోకి వెళ్ళిపోదాం వెంటనే. సైరా హిందీ మూవీ. నటీనటులు అహాన్ పాండే, అనితా పాడ్డా తదితరులు. దర్శకత్వం మోహిత్ సూరి. నిర్మాత ఆదిత్య చోప్రా. మ్యూజిక్ షాహిమ్ అబ్దుల్లా, తనిష్క్, బార్బీ, రిషబ్ కాంత్, అర్సనాన్, నిజామీ, మిథున్ శర్మ, సతన్ టాండన్, పరంపర ఠాకూర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జాన్ సివాడ్ ఎరూరి. సినిమాటోగ్రఫీ వికాస్ శివరామన్. ఎడిటింగ్ రోహిత్ మక్వానా. దేవేంద్ర మహదేశ్వర్. బ్యానర్ యష్రాజ్ ఫిల్మ్స్. రిలీజ్ డేట్ 2025 7/18. మహేష్ అనే యువకుడిని ప్రేమించి మోసానికి గురైన యువ జర్నలిస్టు, సినీ గేయ రచయిత, కవి వాణి బాద్రా అనిత్ పాడ్రా చాలా కాలం డిప్రెషన్లో ఉండి మళ్ళీ ఉద్యోగం వేటకు కొనసాగిస్తుంటుంది. సంగీత ప్రపంచంలో తనకంటూ తిరుగులేని స్థానం సంపాదించుకోవాలనుకునే సింగర్ కంపోజర్ క్రిష్ కపూర్ అహాన్ పాండే దూకుడు స్వభావం ఎక్కువ. దీనికి తలవంచడు, రాజీ పడడు. అలాంటి యువకుడిని చూసి మరోసారి ప్రేమలో పడుతుంది. కానీ ఓ మానసిక సమస్య ఆమెను వెంటాడుతుంది. ఆ సమయంలో మాజీ ప్రియుడు మహేష్ ఆమె జీవితంలోకి వస్తాడు. వాణి బాత్రాన్ మహేష్ ఎందుకు మోసగించాడు? డిప్రెషన్ నుంచి బయటపడిన తర్వాత క్రిష్ కపూర్తో ఎలా ప్రేమలో పడింది? క్రిష్ వాణి మధ్య ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? వానికి తలెత్తిన మానసిక సమస్య ఏమిటి? ఆ సమస్య వారి ప్రేమపై ఎలాంటి ప్రభావం చూపింది? మహేష్తో ఉన్న మెమరీస్ వాణిని ఎలా ఉక్కిరిబిక్కిరి చేశాయి? వాణి జీవితంలోకి మహేష్ రావడంతో క్రిష్ పరిస్థితి ఏమిటి? చివరకు వాణి జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది? వాణిని క్రిష్ దక్కించుకునే ప్రయత్నం సక్సెస్ అయ్యిందా అనే ప్రశ్నలకు సమాధానం సయరా సినిమా కథ. దర్శకుడు మోహిత్ సూరికి ప్రేమ కథలతో తెర మీద మ్యూజిక్ చేయడం కొత్తవి కాదు. తనకు అత్యంత ఇష్టమైన ప్రేమ కథతోనే సయరా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇద్దరు ప్రేమ కథ వారి ప్రయాణంలోకి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వారు ఎదుర్కొన్న అగ్ని పరీక్ష ఏమిటి అనే పాయింట్స్కి ఫ్యామిలీ ఎమోషన్స్ జొప్పించి ఈసారి కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. పిల్లల కోసం తల్లిదండ్రులు పడే వేదన, పేరెంట్స్ కోసం పిల్లలు పడే తపన లాంటి సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేసేలా తెరకెక్కించారు. ఇలాంటి లవ్ స్టోరీకి కావాల్సిన మ్యూజిక్, పాటలను మరోసారి చక్కగా జొప్పించారు. అనుక్షణం ఎమోషన్స్కి గురి చేసే మంచి ప్రేమ కథ సైరా. ప్రేమ కథకు కొత్త నటులే న్యాయం చేశారనేది ఇప్పటి ట్రెండ్ కాదు. గతంలో మరో చరిత్ర నుంచి ఎన్నో ప్రేమ కథలకు నూతన నటీనటులే ప్రాణం పోశారు. అయితే హీరోయిన్లు టాలెంటెడ్ అయితేనే పూర్తిగా వర్కౌట్ అవుతుంది. అయితే ఎమోషనల్ లవ్ స్టోరీకి అహాన్ పాండే, అనితా పాడ్డా ప్రాణం పోశారు. నటనకు కొత్త వారైనా తమ పాత్రల్లో పూర్తిగా జీవించారు. వాణి, క్రిష్ పాత్రలకు వారు తప్ప మరొకరు న్యాయం చెయ్యరేమో అనే ఫీలింగ్ను కల్పించారు. బాలీవుడ్లో కొత్త హీరోయిన్లు పుట్టారు అనే టాకు రప్పించేలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగాలు విషయానికి వస్తే మ్యూజిక్ ఈ సినిమాకు మరో రేంజ్కు తీసుకెళ్తుంది. ఈ సినిమాకు చాలామంది పాటలు అందించారు. కానీ జాన్ స్టీవార్ట్ ఎడూరి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కేక్ పుట్టిస్తుంది. ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్గా మార్చడంలో తన సత్తాను చాటారు. ఇక వికాస్ శివరామన్
సినిమాటోగ్రఫీ సినిమాను అందమైన పెయింటింగ్గా మార్చింది. ఎడిటింగ్, ఆర్ట్, ఇతర విభాగాలు అద్భుతంగా పనిచేశాయి. యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ స్టాండర్డ్కు ఏమాత్రం తీసుకుపోకుండా నిర్మాణ విలువలు అనుసరించి మూవీని రిచ్గా మార్చారు. తాను ఎంచుకున్న వృత్తిలో యువకుడి ప్రయాణానికి ప్రేమ పెట్టిన పరీక్షను ఎలా నెగ్గాడు, ఒకరిని ప్రేమించి మోసపోయిన అమ్మాయికి మరోసారి ప్రేమలో పడితే విధి ఎలా పరీక్ష పెట్టింది అనేది పాయింట్లతో ఎమోషనల్గా రూపొందిన చిత్రం సయరా. కుటుంబ బంధాలు, అనుబంధాలతో భావోద్వేగంగా సాగే చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితనం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్లో కొంత సాగదీసినట్లు అనిపించింది, కానీ కొన్ని చోట్ల కథలో పాత్రలు డిజైన్ మాత్రం మధ్య క్లారిటీ మిస్ అయ్యిందా అనిపిస్తుంది. కానీ చివర్లో కమల్ హాసన్, శ్రీదేవి, వసంత కోకిల క్లైమాక్స్ను టచ్ చేసి సినిమాను ముగించిన విధానం బాగుంది. యూత్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి నచ్చదు అనడానికి ఎలా కారణం లేవు. ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించే సన్నివేశాలు ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్కు పండగ లాంటి సినిమా కాబట్టి ఈ మూవీని మిస్ చేసుకోవద్దు. తప్పకుండా థియేటర్లోనే చూడండి. మంచి ఫీలింగ్, ఎమోషన్స్తో బయటకు వస్తారు. ఇదండి ఈరోజు మీకు నేను అందించినటువంటి సైరా మూవీ రివ్యూ. ఎలా ఉంది ఏంటనేది మీరు నాకు కామెంట్ రూపంలో చెప్తారని నేను ఆశిస్తూ ఇట్లు మీ విజయలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. నా వీడియోని ఇంతవరకు చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా